సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హిందూ బంధువులందరికీ నమస్కారం. జనవరి 22వ తారీఖు దగ్గరికి రాబోతుంది. ఈ రాబోయే 22వ తారీఖు నాడు భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ 500 సంవత్సరాలుగా జరుపుకోనటువంటి దీపావళి పండుగను జరుపుకోవాలి. భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం సందర్భంగా ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ 500 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న దీపావళి ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జరుపుకుంటున్న 22వ తారీఖు నాడు జరుపుకుంటున్నటువంటి దీపావళి పండుగ రాముడు ప్రత్యక్షంగా అయోధ్యలో కొలువైతున్నటువంటి రోజు. కాబట్టి మహోన్నతమైనటువంటి దీపావళి పండుగను భారతదేశము ప్రపంచానికి చూపించాలి. అయితే ఈ సందర్భంగా కొంతమంది వ్యక్తులు అయోధ్య రామ మందిరం శూన్యమాసంలో ప్రతిష్టాపన జరుగుతుంది, అలాగే మందిరం పూర్తి కాకుండానే విగ్రహ ప్రతిష్టాపన పూర్తి చేస్తున్నారు అని రకరకాల కామెంట్లు చేయడం జరుగుతుంది. హిందూ బంధువులందరూ గుర్తుంచుకోవాలి, శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని వెతుకుతూ తమిళనాడు తీరంలో సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు, రామేశ్వరానికి వెళ్ళినప్పుడు అక్కడ శివుణ్ణి ప్రతిష్టాపన చేశాడు. శివుణ్ణి ప్రతిష్టాపన చేసినప్పుడు అక్కడ దేవాలయం లేదు, సముద్రం ఒడ్డున ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఎలాంటి దేవాలయం లేకుండా, ముహూర్తం లేకుండా రాముడు శివుణ్ణి ప్రతిష్టాపన చేయడం జరిగింది, పూజించడం జరిగింది. అదే ఇప్పుడు మనకి రామేశ్వరంగా భవ్యమైన దేవాలయంగా ఏర్పడింది. అలాంటిది మనము అయోధ్యలో దేవాలయాన్ని నిర్మించుకుంటూ ఒక మంచి ముహూర్తాన రాముని ప్రతిష్టాపన జరుపుకుంటుంటే కొంతమంది వ్యక్తులు కామెంట్లు చేయడం జరుగుతుంది. అలాంటి కామెంట్లను ఎవరు హిందూ బంధువులు పట్టించుకోవద్దు. మనము రాముని తిరిగి అయోధ్యలో ప్రతిష్టాపన చేసుకుంటున్నాం, ఇదే మనకు పెద్ద పండగ. ఈ వాతావరణాన్ని మనము పాడు చేసుకోకుండా ప్రతి ఒక్క హిందూ బంధువు సామరస్యంగా మన దీపావళి పండుగను జరుపుకోవాలి. అలాగే ప్రతి ఇంటికి అయోధ్య రాముని అక్షతలు ప్రతి ఇంటికి వచ్చాయి కాబట్టి 22 తారీఖు సోమవారం నాడు ఉదయాన్నే తలస్నానం చేసి ఆ రోజు మధ్యాహ్నం వరకు ఉపవాసాన్ని పాటిస్తూ అక్షతలను దేవాలయం కేంద్రంగా కానీ, దేవాలయానికి వెళ్ళలేని పక్షంలో ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉంటారో, వెళ్ళలేకుండా అలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి ఇంటి పెద్దతో ఆ అక్షంతలను మధ్యాహ్నం పూట 12:30 తర్వాత అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఆ అక్షతలను తలపై వేయించుకోవాలి. రాముని యొక్క ఆశీర్వాదానికి పాత్రులు కావాలి. అలాగే మన గ్రామాల లోపల కావచ్చు, పట్టణాలలో కావచ్చు పెద్ద ఎత్తున 22 తారీఖు నాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే ఊరేగింపు కార్యక్రమాలు కావచ్చు, దేవాలయంలో అభిషేకాలు కావచ్చు, హోమాలు కావచ్చు, ఇలా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరు వాళ్ళ గ్రామంలో ఇలాంటి కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొని ఆ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ రాముని కృపకు పాత్రులు కావాలని చెప్పేసి ప్రతి హిందూ బంధువుని కోరుకోవడం జరుగుతుంది.